సో 10 years గ్యాప్ తర్వాత మీరు అందరూ కలిసారు కదా, ఎట్లా అనిపించింది ఇంత గ్యాప్ తర్వాత కలిసిన తర్వాత? ఎనీ చేంజెస్, అప్గ్రేడ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు? ఎవ్రీబడి, ఫర్ ఎవ్రీవన్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎట్లా అనిపించింది ఇంత గ్యాప్ తర్వాత కలిసారు కదా? ఇప్పుడు మూవీ సెట్స్ లో, ఓకే మూవీ సెట్స్ లో గురించి అడుగుతున్నారా? బికాజ్ ఆన్ అండ్ ఆఫ్ మేము అన్ని చోట్ల కలుస్తూనే ఉంటాం. వాళ్ళు నా మూవీస్ లో వర్క్ చేస్తుంటారు, లేకపోతే మేము ఏదో ఒక సెట్ లో కలుస్తాం, లేకపోతే బయట ఇంట్లో. సో గ్రాఫ్ అంటే మేము అంత డ్రాస్టిక్ గా అలా చూడలేదు ఇప్పుడు. అంటే ఏం చెప్తారంటే సినిమాకి గీతాంజలి 1 కి 2 కి గ్యాప్ వస్తుంది కానీ మా అమ్మాయి ఇప్పుడు గ్యాప్ ఏ రోజు కలుస్తుంటాం చెప్పండి. సో మీరు కొరియోగ్రాఫర్ ఏదో అంటూ ఉన్నారు, ఏంటి అసలు కొరియోగ్రాఫర్ అంటున్నారు? శివ గారిని శివ గారు ఫస్ట్ కొరియోగ్రాఫర్ ఓకే అని చెప్తున్నా, మీకు ఇంటి ఇస్తున్నాను. తను యాక్చువల్గా కొరియోగ్రాఫర్, దీనికి ఫస్ట్ టైం డైరెక్ట్ డాన్స్ మాస్టర్. మీరు నిన్ను కోరి సినిమా చూసారా? నేను కోరి అది కూడా చూడలేదా? చూసానండి. గీతాంజలి చూడలేదన్నా కదా, గీతాంజలి తప్పు చేసినట్టున్నాను, బట్ హానెస్ట్ గా చెప్పాలి కాబట్టి చెప్పినా. నన్ను ఇంటర్వ్యూకి ఇట్లా ఇవాళ గీతాంజలి టీంతో ఉందంటే కనీసం ఇవాళ పొద్దున చూసేవాడిని, ఎందుకు వచ్చిన. సో నిన్ను కోరిలో బ్రేకప్ అని సాంగ్ ఉంటుంది కదా, అవును, అది కొరియోగ్రాఫ్ చేసింది శివయ్య. అందుకే నేను ఇంత స్టైలిష్ గా ఉన్నాను. షూస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసిన షూస్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి అసలు. చూడండి ఒకసారి, చూసి తెలుసు కదా అంటే ఇప్పుడు వాటర్ లోకి వెళ్ళే నుంచి శివ పైకి వెళ్ళిపోతారు, వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సీరియస్లీ? అయితే బీచ్ కి తీసుకెళ్ళాలి ఫస్ట్. ట్యాంక్ బండికి వెళ్ళి ఒకసారి దాన్ని వేసుకుని. శివ నాకు ఇప్పుడు అర్థమైంది సెట్స్ లో మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. అసలు